నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఎమిన్స్ అనేవి ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయిపోతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమిన్స్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆలిఫాటిక్ ఎమిన్స్ గురించి మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఆక్సిడేషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో కూడా ఎస్పెషల్లీ ఆలిఫాటిక్ ఎమిన్స్ అనేవి ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేస్తున్నాం. ఆలిఫాటిక్ ఎమిన్స్ మీన్స్ ప్రైమరీ ఎమిన్స్, సెకండరీ ఎమిన్స్ అండ్ టెర్షియరీ ఎమిన్స్. సో ఫస్ట్ ప్రైమరీ ఎమిన్ తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి ప్రైమరీ ఎమిన్ RCH2NH2. దీన్ని ఆక్సిడేషన్ చేయాలి. ఆక్సిడేషన్ చేయాలంటే మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉండాలి. రిడక్షన్ చేయాలంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉండాలి. అదేవిధంగా ఆక్సిడేషన్ చేయాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉండాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ఆక్సిడైజింగ్ ఏజెంట్ క్యారస్ యాసిడ్. క్యారస్ యాసిడ్ మీన్స్ H2SO5 మనం క్యారస్ యాసిడ్ అంటాం. ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. రెండింట్లో ఏం తీసుకున్నా పర్లేదు. వాటి ప్రజెన్స్లో నేను ప్రైమరీ ఎమిన్ తీసుకుని ఆక్సిడేషన్ చేస్తే ఇక్కడ మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. 1 2 3 మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. RCH2NH OH, RCH డబుల్ బాండ్ అండ్ OH, RCOH అండ్ OH. ఈ గ్రూప్ని వీటిని అబ్జర్వ్ చేద్దాం. మనం ఈ ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే RCH2NH-OHని ఎనాల్కైల్. సో దిస్ ఈజ్ ఎనాల్కైల్ హైడ్రాక్సిల్ ఎమీన్. నేమ్ చూడండి, ఎన్ ఆల్కైల్. ఇలా కాంపౌండ్ వచ్చింది. దీన్ని నేమ్ అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఎన్ కెటాచి ఆల్కైల్ ఉంది, ఎనాల్కైల్. ఈ ఎన్ కెటాచి OH ఉంది, సో హైడ్రాక్సిల్ ఎమీన్. ఫస్ట్ ఫార్మింగ్ కాంపౌండ్ వచ్చేసి ఎనాల్కైల్ హైడ్రాక్సిల్ ఎమీన్. నెక్స్ట్ కాంపౌండ్ ఉంది చూడండి, RCH డబుల్ బాండ్ NOH. NOH, ఈ NOH గ్రూప్ని మనం ఆక్సైమ్ గ్రూప్ అంటాం. NOHని ఆక్సైమ్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్డాక్సైమ్. మనకి నెక్స్ట్ ఫార్మ్ అయిన కాంపౌండ్ RCH డబుల్ బాండ్ NOH వచ్చేసి ఆల్డాక్సైమ్. ఇంకా నెక్స్ట్ RCOH NOH. ఇప్పుడే చెప్పాను NOHని ఆక్సైమ్ గ్రూప్ అంటామని. సో దీన్నేమో హైడ్రోజోమిక్ యాసిడ్. మనకు ఫార్మ్ అయిన థర్డ్ కాంపౌండ్ వచ్చేసి హైడ్రోజోమిక్ యాసిడ్. ఇలా మనం ప్రైమరీ ఎమిన్ తీసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యారస్ యాసిడ్ ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిడేషన్ చేసామనుకోండి, 3 మిక్సర్స్ వచ్చాయి. ఇక్కడ 3 మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎనాల్కైల్ హైడ్రాక్సిల్ ఎమీన్, సెకండ్ వన్ ఈజ్ ఆల్డాక్సైమ్, థర్డ్ వన్ ఈజ్ హైడ్రోజోమిక్ యాసిడ్. ఇప్పుడు సెకండరీ ఎమీన్ తీసుకుందాం. సో సెకండరీ ఎమీన్ ఒకదాన్ని తీసుకున్నాను. దీన్ని కూడా ఆక్సిడేషన్ చేశాను ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యారస్ యాసిడ్ ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్. దీని ప్రజెన్స్లో ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒకే ఒక ప్రొడక్ట్ వచ్చిందండి. దిస్ ఈజ్ RNOH. ఈ నేమ్ అబ్జర్వ్ చేద్దాం. దాని నేమ్ని అబ్జర్వ్ చేద్దాం. దాని నేమ్ అబ్జర్వ్ చేస్తే ఎన్ అటాచ్ అయ్యి 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో దాని నేమ్ వచ్చేసి N, N డైఆల్కైల్. N, డైఆల్కైల్ హైడ్రాక్సిల్ ఎమీన్. సో OH ఉంది కాబట్టి హైడ్రాక్సిల్ ఎమీన్. N, డైఆల్కైల్ హైడ్రాక్సిల్ ఎమీన్. ఇలా సెకండరీ ఎమీన్ తీసుకొని మనం దాన్ని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H2SO5 ఆక్సిడేషన్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ N, డైఆల్కైల్ హైడ్రాక్సిల్ ఎమీన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టెర్షియరీ ఎమీన్ తీసుకుంటున్నాను. NRR. ఈ టెర్షియరీ ఎమీన్స్ని ఆక్సిడేషన్ చేశాను ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యారస్ యాసిడ్. ఇలా చేసినప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ అనేది వచ్చిన కాంపౌండ్ అబ్జర్వ్ చేద్దాం. NRRO. దీన్ని N అటాచ్ 3 ఉన్నాయి.
సో ట్రై ఆల్కైల్ ఎమీన్, ఇది ఎమీన్, దానికి అటాచ్ అయ్యే ఆక్సిజన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ట్రై ఆల్కైల్ ఎమీన్ ఎన్ ఆక్సైడ్, ఎన్కి అటాచ్ అయ్యే ఆక్సిజన్ ఉంది. సో ట్రై ఆల్కైల్ ఎమీన్ ఎన్ ఆక్సైడ్. ఇలా మనం అలిఫాటిక్ ఎమీన్స్ అనేటువంటి ప్రైమరీ ఎమీన్స్, సెకండరీ ఎమీన్స్, టెర్షరీ ఎమీన్స్ని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కేరస్ యాసిడ్ ఆక్సిడేషన్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఈ ఎమీన్స్ అనేవి అదర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనం అలిఫాటిక్ ఎమీన్ ఆక్సిడేషన్ చూసాము. నెక్స్ట్ అరోమాటిక్ ఎమీన్ ఆక్సిడేషన్ ఎలా పాసిబుల్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ అరోమాటిక్ ఎమీన్స్. అలిఫాటిక్ ఎమీన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆక్సిడేషన్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ అరోమాటిక్ ఎమీన్స్. ఆక్సిడేషన్ ఆఫ్ అరోమాటిక్ ఎమీన్స్. అరోమాటిక్ ఎమీన్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అరోమాటిక్ ఎమీన్, దిస్ ఈజ్ ఎనిలీన్. అరోమాటిక్ ఒకదాన్ని తీసుకున్నాను, దీన్ని ఆక్సిడేషన్ చేసినాను ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కేరస్ యాసిడ్ ఆర్ H2O2. వీటి ప్రజెన్స్లో ఆక్సిడేషన్ చేశాను. ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. దీని నేమో పారాబెంజోక్వినాన్. దిస్ ఈజ్ పారా అంటే పారా పొజిషన్లో, బెంజిన్కి పారా పొజిషన్లో ఆక్సిజన్స్ ఉన్నాయి. దీని నేమ్ వచ్చేసి పారాబెంజోక్వినాన్ అండ్ ఆక్సిజన్స్ ఉన్నాయని పారాబెంజోక్వినాన్ అంటాం దాన్ని. అరోమాటిక్ ఎమీన్ తీసుకొని దాన్ని ఆక్సిడేషన్ చేస్తున్నాం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H2SO5. మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ పారాబెంజోక్వినాన్. ఇంకా మనకి ఎనిలీన్ అనేది అదర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆక్సిడేషన్ రియాక్షనే కాదు, అదర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇంపార్టెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. అవేంటో అబ్జర్వ్ చేద్దాం. సో ఎనిలీన్ తీసుకోండి, ఎనిలీన్ని KMnO4తో ట్రీట్ చేయండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ OH-. ఎనిలీన్ తీసుకుని KMnO4తో ట్రీట్ చేశాను ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ OH-. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎజోబెంజీన్. KMnO4తో OH-తో ట్రీట్ చేస్తే మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎజోబెంజీన్. ఇంకా ఎనిలీన్ను పార్టిసిపేట్ చేసే అదర్ రియాక్షన్స్. సో ఎనిలీన్ తీసుకోండి, ఎనిలీన్ని KClO3తో ట్రీట్ చేస్తాం. KClO3 అంటే పొటాషియం క్లోరేట్. KClO3 అంటే పొటాషియం క్లోరేట్. ఎనిలీన్ వైలెట్ కలర్లో ఉంటుంది. సో వైలెట్ కలర్లో ఉండే ఎనిలీన్ని KClO3తో ట్రీట్ చేయగానే, పొటాషియం క్లోరైడ్తో ట్రీట్ చేయగానే దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అయిపోయి ఎనిలీన్ బ్లాక్ అని ఫామ్ చేస్తుంది. ఎనిలీన్ వైలెట్ కలర్లో ఉండే ఎనిలీన్ KClO3 మనం ట్రీట్ చేయగానే ఎనిలీన్ బ్లాక్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎనిలీన్ తీసుకున్నాం. ఈ ఎనిలీన్ని HClతో ట్రీట్ చేశాను. ఎనిలీన్ తీసుకున్నాను, దాన్ని HClతో ట్రీట్ చేశాను. ట్రీట్ చేస్తే మనకి క్లోరోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి మనకి ఈ ఎనిలీన్ పార్టిసిపేట్ చేసినటువంటి అదర్ రియాక్షన్స్. ఎనిలీన్ తీసుకొని KMnO4తో ట్రీట్ చేస్తే మనకి ఎజోబెంజిన్ వస్తుంది.
అదే ఎన్నిన్ వైలెట్ కలర్లో ఉండేదాన్ని తీసుకొని KCl3 ట్రీట్ చేస్తే మనకి ఎన్నిన్ బ్లాక్ వచ్చింది. ఎన్నిన్ తీసుకొని HCl3 ట్రీట్ చేస్తే డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్, నైట్రోజన్ కాంపౌండ్స్. ఓకే, ఎస్పెషల్లీ ఎన్నిన్ అండ్ ఆల్ఫాటిక్ ఎమిన్స్, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఎమిన్స్. నెక్స్ట్ ఎన్నిన్ పార్టిసిపేట్ చేసేటువంటి రియాక్షన్స్. ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నైట్రోజన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే.